Hello students, welcome to my channel. Today we are going to learn 4 and 5 problems in our first chapter, వాస్తవ సంఖ్యలు. సో ఇక్కడ మనకి ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు అంటే, ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం 9m లేదా 9m + 1 లేదా 9m + 8 రూపంలో ఉంటుంది అని చూపించాలి. ఓకే, సో ఎస్టర్డే నిన్న ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాము, సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం సొల్యూషన్స్ చూసాం కదా. అక్కడ 6q + 1 6q + 3 6q + 5 అని ఉంది. అప్పుడు b = మనం 6గా తీసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో 3p + 1 ఇచ్చారు కాబట్టి b = 3గా తీసుకున్నాం, రైట్. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో 9m + 1 9m + 8 ఫామ్లో ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క ఘనం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే 1 ఉందనుకోండి, ఘనము అంటే క్యూబ్ 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో దీన్ని నేను ఎలా రాయొచ్చు, 9 × 0 + 1 అంటే 0 + 1 1 అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9m + 1. ఓకే, ఇఫ్ యూ సీ 2³ 2 × 2 × 2 8. How can we write? This is also 9 × 0 + 8. That means 9m + 8 ఫామ్లో ఉంది కదా. సో ఇంకొకటి 3³ తీసుకున్నాం అనుకోండి, 3 × 3 × 3 3 3s are 9 9 3s are 27 అంటే దిస్ ఈజ్ 3 × 9 రాయొచ్చు కదా. దట్ మీన్స్ 3m ఫామ్లో ఉంది. సారీ, 9 × 3. సో 9m ఫామ్లో ఉంది అని చెప్పొచ్చు. అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క ఘనము 9m కానీ లేదా 9m + 1 కానీ 9m + 8 రూపంలో కానీ ఉంటుంది అని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. ఓకే, సో మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్లుగా ఇక్కడ b వాల్యూ చూడగానే, మీకు ఈ ప్రాబ్లం చూడగానే b వాల్యూ ఎంత తీసుకోవాలనిపిస్తుంది, 9 కదా. ఎస్, అలా అనిపించడం కరెక్టే, కానీ ఇక్కడ మనం ఈ ప్రాబ్లంలో b వాల్యూ 9గా తీసుకోము. ఎందుకు అంటే ఇన్ కేస్ b 9 అయింది అనుకోండి, వాట్ అబౌట్ r? 0 ≤ r b అవుతుంది కదా. అంటే r విలువలు ఏమవ్వచ్చు, 0 1 2 3 4 5 6 7 8 ఇన్ని అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ప్రతిదాన్ని మళ్ళీ క్యూబ్ కూడా చేయాలి కదా. సో చాలా లెందీ ప్రాసెస్ అవుతుంది కదా. అందుకనే మనం ఇక్కడ ఈ ఉన్న అన్ని సంఖ్యలలో 9ని డివైస్ చేసే నెంబర్ ఒక్కటే ఉంది, ఏంటది, 3. సో మనము b = 3గా ఈ ఒక్క ప్రాబ్లంలోనే మనం ఇలా తీసుకుంటాం. మిగతా అన్ని ప్రాబ్లమ్స్లో మనకి ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చారో అదే తీసుకుంటాము. బట్ ఇక్కడ జస్ట్ ఫర్ అవర్ కన్వీనియన్స్, అంటే ఈజీగా చేయడం కోసమని bని 3గా తీసుకుంటాం. ఓకే, మనం ఇప్పుడు సొల్యూషన్ చూసేద్దాం పిల్లలు. సో ఫస్ట్ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం యూక్లిడ్ భాగాహార న్యాయము లేదా యూక్లిడ్ శేష విధి, భాగాహార శేష విధిని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి, ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అనుకొనుము అని రాస్తాం. ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అనుకొనుము. ప్రతిసారి మనం b గురించి కూడా రాసేస్తాం కదా. మరియు b = ఇక్కడ ఎంతమ్మా, 3. ఎందుకు 3 తీసుకున్నాము, వై నాట్ 9 అనేది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే, సో b = 3. నెక్స్ట్ మనకి తెలిసిన స్టెప్ ఏంటి, యూక్లిడ్ భాగాహార న్యాయం లేదా భాగాహార శేష విధి ప్రకారం లేదా అనుసరించి ఏం తెలుసు, a = bq + r అని తెలుసు. అండ్ rకి కండిషన్ 0 < r > b. ఓకే,
నౌ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూ ప్లస్ ఆర్. బీ ప్లస్లో ఎంత రాయాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ 3. సో కాబట్టి ఇప్పుడు శేషం మనకి ఏమేమయ్యే ఛాన్స్ ఉంది, కావున శేషం ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0, 1, 2 అవుతాయి. 3 అవ్వవు, 3 కన్నా తక్కువ ఉండాలి, 0కి సమానంగా అవుతాయి. రైట్. సో ఇక్కడ శేషం 0 అయినప్పుడు ఏ విలువ ఎంత వస్తుంది, ఏ ఇజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0 మీన్స్ 3q. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ ఇజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్ ప్లస్లో ఇప్పుడు ఏం పెడుతున్నాను, 1 పెడుతున్నాను. నెక్స్ట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆర్, ఆర్ ప్లేస్లో మనం ఇప్పుడు ఏం రాయాలి, 2 రాయాలి. 2 రాసేసాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఒకసారి మరలా మనం ప్రాబ్లం చూస్తే ఏం నిరూపించమన్నారు, ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము అన్నారు. రైట్. ఇక్కడ మనం ఏని ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అనుకున్నాం కదా. ఇప్పుడు దానికి ఘనముని కూడా మనం చేయాలి. ఘనం అంటే క్యూబ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏంటమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు 3q. సో ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3q. ఇరువైపులో మనం ఘనం చేస్తున్నాం. ఏ 3q అయినప్పుడు ఏ క్యూబ్ అంటే 3q హోల్ క్యూబ్. ఇలా బ్రాకెట్లో ఉండి పైన క్యూబ్ చేసినప్పుడు కానీ స్క్వేర్ చేసినప్పుడు కానీ బ్రాకెట్లో ఉన్న 2 నెంబర్స్కి వస్తుంది. 3q ఇంటూ క్యూబ్. 3q అంటే 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27 క్యూబ్. ఓకే. ఇప్పుడు మనం ఏ ఫామ్లోకి వీటిని తీసుకొని రావాలి, ఈ మూడింటిలో ఏదో ఒక ఫామ్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను 9 3s 27 తెలుసు కదా. సో 9 ఇంటూ 3q³ అని రాస్తున్నాను. దీన్నే 9m అంటున్నాము. m విలువ ఏమవుతుందమ్మా, 3q³ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, సెకండ్ వన్ 3q ప్లస్ 1. అగైన్ వీ హ్యావ్ టు క్యూబ్ అనమాట, మరలా ఘనం చేయాలి. సో 3q ప్లస్ 1 హోల్ క్యూబ్. ఇక్కడ ఇది చూస్తే మనకి 9th క్లాస్లో పాలినామియల్స్ బహుపదులు చాప్టర్లో ఫార్ములా వచ్చింది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది కదా ఇది. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ ఏ క్యూబ్ అండ్ లాస్ట్లో కూడా బి క్యూబ్. కన్ఫ్యూషన్ ఏం లేకుండా ఫస్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, మధ్యలో ఇంకొక 2 టర్మ్స్ వస్తాయి. 3 ఒక్కసారి స్క్వేర్ ఏకి వస్తుంది ఇంటూ బి ప్లస్ ఇంకొకసారి స్క్వేర్ బికి వస్తుంది. లేదా ఈ 3ab రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసి ఏ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి క్యూబ్ అని కూడా రాయొచ్చు. ఇదే ఫామ్, మన కన్వీనియన్స్, మనం ఇంకా ఎట్లయినా రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, 3q ఉంది. బి ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3q ప్లస్ 1 హోల్ క్యూబ్. ఏ ప్లేస్లో 3q, బి ప్లేస్లో 1. సింపుల్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 3q హోల్ క్యూబ్ ప్లస్ 3 square means 3q whole square into b plus 3. a means 3q, b అంటే మరలా 1 ప్లస్ b క్యూబ్ అంటే 1 క్యూబ్. సో ఏం చేసాము, పైన ఉన్న ఫార్ములాలో మనకి ఇక్కడ ఉన్న 3q ప్లస్ 1లో ఏ 3q అని b1 అని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాము కదా. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. నా 3q³ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ 27q³ ప్లస్ 3q² అంటే 3 స్క్వేర్ ఎంత 9, 9 3s 27 ఇంటూ 1 27q² ప్లస్ 3 ఇంటూ 3 9, 1 స్క్వేర్ చేసిన 1, సో 9q
మీకు అర్థమవుతుంది కదా పిల్లలు. 1 క్యూబ్ 1. ఇక్కడ జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి, రెండింటిని స్క్వేర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు వీటన్నింటిలో వస్తాయి 3 కదా. సో 9ని మనం బయటికి తీసేద్దాం, అంటే కామన్ తీసి రాద్దాం. 9 ఎన్ని టైమ్స్ పోతుంది 27లో? 3 టైమ్స్. 9 3s మరలా 3 టైమ్స్, ప్లస్ 9 ఒకట్లు, ఒకటిని రాయక్కర్లేదు, ప్లస్ 1. సో ఇది ఏ ఫామ్లో ఉంది ఇప్పుడు మనకి? 9m + 1. m అంటే బ్రాకెట్లో ఉన్నది మొత్తం అనమాట. 3q³ + 3q² + q. ఓకే, ఇప్పుడు మనము థర్డ్ కూడా చూడాలి. థర్డ్ ఏంటి? ఏ వాల్యూ? 3q + 2. ఈ ప్రాబ్లం కొంచెం పెద్దగా అనిపిస్తుంది, బట్ ఈజీగా ఉంటుంది అన్నమాట. సో థర్డ్ a is equal to 3q + 2. అగైన్ మనం ఏం చేయాలి? క్యూబ్ చేయాలి. 3q + 2 హోల్ క్యూబ్. ఏ ఫామ్లో ఉంది ఇది? a + b హోల్ క్యూబ్. a³ ప్లస్ ఒకసారి స్క్వేర్ ఏకి వస్తుంది, ఇంకొకసారి స్క్వేర్ బీకి వస్తుంది, b³. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో 3q, b ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. a³ మీన్స్ 3q హోల్ క్యూబ్ ప్లస్ 3, a² అంటే 3q², b ప్లేస్లో 2 ప్లస్ 3, a అంటే 3q, b అంటే 2 ప్లస్ 2³ మీన్స్ b³ అంటే 2³ సో ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేద్దాం. 3q హోల్ క్యూబ్, 3 × 3 9, 9 × 3 27q³ ప్లస్ ఇక్కడ దీన్ని స్క్వేర్ చేయాలి ఫస్ట్. 3² 9, 9 2s 18, 18 3s 54q². ఓకే, ఈ మల్టిప్లికేషన్స్ కొంచెం కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ ఫార్ములా చూడండి, 3ab². నేను స్క్వేర్ పెట్టడం మర్చిపోయాను. ఓకే, సో 3ab². ఫస్ట్ 2² అంటే 4, 4 3s 12, 12 3s 36q ప్లస్ 2³ అంటే 2ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి? 3 టైమ్స్. 2 2s 4, 4 2s 8. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఇక్కడ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే +8 ఉంది చివరిలో కదా. సో దీని మొత్తాన్ని మనం 9m అని రాయొచ్చు. ఎలాగా? ఇది చూడండి, 9 3 27, 9 6 54, 9 4 36 కదా. అన్నింటిలో 9 ఇంటూ అని రాయొచ్చు. సో ఆ 9ని కామన్ తీస్తే ఇక్కడ 9 3, 9 6, 9 4 ప్లస్ 8. సో ఇది ఏ ఫామ్లో ఉంది? 9m + 8 అంటే m ఏది? 3q³ ప్లస్ 6q² ప్లస్ 4q. సో ఈ విధంగా మనము ఈ ప్రాబ్లమ్ని ప్రూవ్ చేయొచ్చు. సో ఫైనల్గా మనం ఏం రాస్తాము? దేర్ఫోర్ ఏదైనా ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గము ఏ రూపంలో ఉంటుంది? 9m, 9m + 1 ఆర్ 9m + 8 రూపంలో ఉంటుంది. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మనకి మెయిన్గా తెలియాల్సింది ఈ ఫార్ములా, a + b హోల్ క్యూబ్ ఫార్ములా. ఇది తెలిస్తే మనకి చాలా అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము 5th ప్రాబ్లం కూడా చూసేద్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లం చూద్దాం. సో ఈ 5th ప్రాబ్లంలో ఏమిచ్చారు అంటే, ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకు n+2 లేదా n+4లలో ఏదైనా ఒకటి మాత్రమే 3చే భాగించబడుతుంది అని చూపించమంటున్నారు. ధనపూర్ణ సంఖ్య ఇక్కడ ఏమిచ్చారు? n ఇచ్చారు కదా. సో n+2, n+3లలో ఏదైనా ఒకటి మాత్రమే భాగించబడుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో చూద్దాం. ముందు ప్రాబ్లమ్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు n అనేది 1 అనుకోండి, n+2 ఏమవుతుంది?
1 + 2 3, n + 4 ఏమవుతుంది 1 + 4 5 అవుతుంది కదా. సో ఈ మూడింటిలో 3 చేత భాగించబడే సంఖ్య ఏది, ఓన్లీ 3 మాత్రమే కదా. సో ఇప్పుడు nని 2 తీసుకుందాం అనుకోండి, n + 2 2 + 2 4, n + 4 2 + 4 6 అవుతుంది. ఇప్పుడు ఈ మూడింటిలో 3 చేత భాగించబడే సంఖ్య కేవలం 6 కదా, ఓన్లీ 6 అన్నమాట. సో అదే మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు, ఈ మూడింటిలో ఏదో ఒక్కటి మాత్రమే 3 చేత భాగించబడుతుంది, మిగిలిన 2 భాగించబడవు అనేది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఏదైనా లెక్క చదివినప్పుడు ఫస్ట్ లెక్కలో ఏమి ఇచ్చారు, మనం ఏం చేయాలి అనేది అర్థమైతే ఈజీగా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనము ప్రతి ప్రాబ్లంకి కూడా యూక్లిడ్ భాగాహార న్యాయమే యూజ్ చేస్తాము. అయితే ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అనుకోను. ఇక్కడ ఏ సంఖ్యతో భాగిస్తుంది, మనకి యూక్లిడ్ భాగాహార న్యాయంలో a = bq + r కదా, అంటే ఏని మనం దేంతో భాగిస్తాం, bతో భాగిస్తే శేషం వస్తుంది కదా. అంటే 3 చే భాగించబడుతుంది అంటున్నాడు కాబట్టి b ఏమవుతుంది 3 అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్, యూక్లిడ్ భాగాహార న్యాయము లేదా యూక్లిడ్ భాగాహార శేష విధి ప్రకారం ఏం రాయొచ్చు, ఏం తెలుసు, a = bq + r అండ్ కండిషన్ ఏంటి, 0 ≤ r b అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ b ప్లేస్లో 3q + r, 0 ≤ r 3. సో ఇక్కడ వరకు ఎవరైనా రాసేయచ్చు. కావున శేషం r విలువలు ఏమవుతాయి, 0 అవుతుంది, 3 కన్నా తక్కువ 1 2 అవుతాయి, 3 అవుతుందా లేదు, <3 కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ మనకి 3 ఉన్నాయి కదా ఆర్కి, అలా 3 కేసెస్గా మనం చూస్తామన్నమాట. ఫస్ట్ సందర్భం ఏంటి అంటే శేషం r = 0 అయితే అప్పుడు ఏమవుతుంది, a = 3q + r మీన్స్ 3q, అంటే ఇక్కడ n ధనపూర్ణ సంఖ్య n అవుతుంది. సో n ఎంత అయింది 3q అయింది. మళ్ళీ మనం ఏం కనుక్కోవాలి, సెకండ్ది n + 2, n + 2 అంటే 3q + 2. సో మీకు అర్థం కావడానికి ఇప్పుడు నేను q ప్లేస్లో 6 పెట్టాను అనుకోండి, 3 × 2 + 2, 3 × 6 + 2 8. 8 3తో భాగించబడుతుందా, భాగించబడదు. అలా కాకుండా ఇటు చూస్తే 3 × 2 అంటే భాగించబడుతుంది. సో ఇక్కడ అదే రాస్తాము. ఓకే, ఫైనల్గా చెప్తాను, n + 4, n అంటే 3q + 4, ఇది కూడా 3 చేత భాగించబడుతుందా, భాగించబడదు. ఇక్కడ చూడండి, q ప్లేస్లో 1 పెడితే 3 వస్తుంది, q ప్లేస్లో 2 పెట్టామనుకోండి 6 వస్తుంది కదా, అంటే 3తో ఇవన్నీ భాగించబడతాయి కదా. సో 3q 3 చే భాగించబడుతుంది. 3q + 2 భాగించబడిందా, లేదు, 3 చే భాగించబడదు. మరి 3q + 4 కూడా 3 చే భాగించబడుతుందా, లేదు, 3 చే భాగించబడదు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సందర్భంలో ఏది 3 చేత భాగించబడింది, therefore n = 3q 3 చే, లేదా అది మాత్రమే కదా, 3 చే భాగించబడుతుంది. నెక్స్ట్
మనకి శేషం ఎంత నెక్స్ట్ 1 అన్నమాట. సో అది కేస్ 2. శేషం r is equal to 1 అయితే సో n is equal to a is equal to మనకి ఎంత తెలుసు 3q తెలుసు. తర్వాత శేషం ఎంత ఇక్కడ 3q ప్లస్ r కదా. శేషం 1 అయితే 3q ప్లస్ 1 అవుతుంది. n 3q ప్లస్ 1 అవుతుంది. మరి n ప్లస్ 2 ఏమవుతుంది? n అంటే 3q ప్లస్ 1 మళ్ళా ప్లస్ 2. సో 3q ప్లస్ 3 అయింది. ఇక్కడ రెండు చోట్ల 3 ఉంది కాబట్టి 3ని కామన్ తీస్తే 3 ఇంటూ q ప్లస్ 1 అంటే 3 ఇంటూ సంథింగ్, రైట్. సో లాస్ట్ n ప్లస్ 4, n అంటే 3q ప్లస్ 1 ప్లస్ 4, 1 ప్లస్ 4 5, 3q ప్లస్ 5. ఇప్పుడు ఈ మూడింటిని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 చే ఏది భాగించబడుతుంది? ఇది 3 ఇంటూ సంథింగ్ ఉంది కదా, అంటే 3p. ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మొత్తాన్ని కనుక మనం 3 అనుకుంటే 3p ఫామ్లో ఉంది కాబట్టి ఇది 3 చే భాగించబడుతుంది. ఫస్ట్ది భాగించబడుతుందా? భాగించబడుతుంది. 3 చే భాగించబడదు. 3q ప్లస్ 5 కూడా 3 చే భాగించబడదు. సో కేస్ 2లో ఏది భాగించింది? 3తో ఏది భాగించబడుతుంది? ఓన్లీ n ప్లస్ 2. సో మనం అదే రాస్తాం. దేర్ఫోర్ ఇక్కడ ఏది భాగించండి? సో n ప్లస్ 2 మాత్రమే 3 చే భాగించబడుతుంది. నెక్స్ట్ కేస్ 3. ఇప్పుడు శేషం ఫస్ట్ 0 చూసేసాం, తర్వాత 1 చూసాం, ఇప్పుడు 2. శేషం r is equal to 2 అయితే సో n is equal to a is equal to 3q ప్లస్ r ప్లేస్లో 2 అన్నమాట. అంటే n ప్లేస్లో ఎంత? r ప్లేస్లో 2 పెట్టండి. నెక్స్ట్ n ప్లస్ 2 అంటే ఆల్రెడీ n వాల్యూ 3q ప్లస్ 2 ప్లస్ ఈ 2 అంటే 3q ప్లస్ 4. నెక్స్ట్ n ప్లస్ 4, n అంటే 3q ప్లస్ 2 ప్లస్ 4, 2 ప్లస్ 4 6 కదా. సో 3q ప్లస్ 6. ఇక్కడ చూస్తే ఇది కూడా 3 టేబుల్లో వస్తుంది కదా. సో 3 రెళ్ళు 6, 3 రెళ్ళు 6. సో ఇక్కడ 3ని మనం కామన్ తీస్తే 3 ఇంటూ q ప్లస్ 2. సో ఇది 3 ఇంటూ సంథింగ్ 3p ఫామ్లో ఉంది. అంటే ఇది 3 చేత భాగించబడుతుంది కదా పిల్లలు. నేను చెప్పాను కదా 3 చే భాగించబడుతుంది. ఇది భాగించబడుతుందా? లేదు. 3 చే భాగించబడు. ఇది కూడా అంతే, 3 చే భాగించబడదు. సో ఇప్పుడు ఇక్కడ ఏది 3 చేత భాగించబడింది? n ప్లస్ 4. దేర్ఫోర్ n ప్లస్ 4 మాత్రమే 3 చే భాగించబడింది కేస్ 3లో. సో ఫైనల్గా మనం ఏం రాయొచ్చు? సో దేర్ఫోర్ n ప్లస్ 2 n ప్లస్ 4లలో ఏదైనా ఒక్కటి మాత్రమే 3 చే భాగించబడుతుంది అని రాస్తాం అన్నమాట. దేర్ఫోర్ n
n+2 n+4లలో ఏదైనా ఒకటి మాత్రమే 3చే భాగించబడుతుంది. సో ఇవి మన ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఈ 4 ప్రాబ్లమ్స్ యూక్లిడ్ భాగాహార న్యాయం లేదా యూక్లిడ్ భాగాహార శేష విధి యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. చూడడానికి కొంచెం పెద్దగా అనిపించినా కానీ చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ మీరు చేసేయచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.